హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిడ్నీ టెస్ట్ డే 3 మూవింగ్ డే ఏం జరుగుతుందని మాట్లాడుకున్నాం. నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత మన హైలైట్స్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఒక 25-30 రన్స్ ఇండియా షార్ట్గా ఉన్నారు. 240 ఆర్డర్ రన్స్ లీడ్ వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళు కొంచెం ఈజీగా స్టార్ట్ చేస్తారు ఈ గేమ్ని, ఈ డేని, అండ్ కొంచెం పైన ఉంటారు ఇండియా కన్నా నేను మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. కారణం ఏంటంటే బౌన్సర్స్ అటాక్ చేశారు ఫస్ట్ సెషన్ అంతా కూడా. మీరు లేచుంటే, మీరు 4:15 కల్లా చూసుంటే, ఆ ఫస్ట్ సెషన్ చూసుంటే, రహానే వికెట్ కన్నా ముందు కనుక మీరు టీవీ చూసుంటే కనుక మీకు క్లియర్ కట్గా అర్థమైంది ఏం జరిగింది అక్కడ. బౌన్సర్లు అండ్ అలాగే ఆ పుల్ షాట్స్ కోసం పుజారా వెళ్ళలేదు. పుజారా హుక్ షాట్ ఆడలేదు, పుల్ షాట్ ఆడలేదు. రహానే కూడా చాలా సేపటి తర్వాత ఒక షాట్ ఆడాడు. సో అక్కడ బాగా కట్టడి చేశారు రన్స్ని. సో ఆ పుల్ అండ్ హుక్ ఇండియా ఆడకుండా ఉండడాన్ని, ఆ ఒక్క టాక్టిక్ని మనం క్వశ్చన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేసినప్పుడు రహానే ఆ కౌంటర్ అటాక్ మొదలు పెట్టిన తర్వాత అక్కడ ప్లేడ్ ఆన్ అయ్యాడు. సో రహానే వికెట్ చాలా క్రూషియల్ జంక్చర్లో పడింది. ఎందుకంటే అటాక్ తీసుకుందాం అనుకున్నాడు, కౌంటర్ అటాక్ మొదలు పెట్టాడు, కౌంటర్ పంచింగ్ మొదలు పెట్టాడు, అక్కడ రహానే వికెట్ పడింది. ఆ తర్వాత విహారీ దగ్గర నుంచి ఒక సూయిసైడల్ రన్అట్, 36 బాల్ పైన ఆడాడు. అర్థమైంది స్కోర్ 4. ఇంకా క్రీజ్లో ఉన్నాడు, కానీ స్ట్రైట్గా ముందుకొచ్చి మిడ్ ఆఫ్ కొట్టి పరిగెత్తుకుంటూ రన్అట్ అవ్వడు. అంటే తన కాల్ ముందుకొచ్చి ఫ్రంట్ ఫుట్ వచ్చి షార్ట్ ఆడి తన కాల్ తీసుకొని తన ఇంటి దగ్గర తనకు 2 yards షార్ట్గా రన్అట్ అయ్యాడంటే ఆ జడ్జ్మెంట్, అందులో ఒక మిస్టేక్ ఎంత ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ రన్అట్తో ఆగిందంటే అక్కడ ఆగల. పుజారా పంత్ దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. రిషబ్ పంత్ నిజంగా చాలా బాగా ఆడాడు. ఆ కొట్టిన దానికి ఎంత బాగా అంత పొగడాలి అంటే ఆ టైంలో ఆ అటాక్ కనుక రిషబ్ పంత్ చేయకపోతే అసలు ఈ మాత్రం స్కోర్ కూడా వచ్చేది కాదు. అన్ఫార్చునేట్లీ ఫర్ లెఫ్ట్ ఎల్బోకి తగిలింది. తను పుల్ షాట్ ఆడుతున్నప్పుడు లెఫ్ట్ ఎల్బోకి తగిలింది. పుల్ షాట్ ఆడుతున్నప్పుడు ఇమ్మీడియట్గా స్వెల్లింగ్ వచ్చింది. ఇమ్మీడియట్గా స్వెల్లింగ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఫ్రాక్చర్ అయిందంటే కనుక ఈ మ్యాచ్లో తను పాల్గొనడం కష్టం అవుతుంది. ఆ తర్వాత తన మూమెంట్ అంతా క్రిపుల్ అయింది. తను ఆ బాటమ్ హ్యాండ్ యూస్ చేసుకోలేకపోయాడు అండ్ దానివల్ల వెంటనే అవుట్ అయిపోయాడు. పుజారా 50 కొట్టిన తర్వాత మళ్ళీ ఒక అన్ప్లేయబుల్ డెలివరీ. అంటే పుజారాని చాలా మంది చాలా రకాలుగా వేసుకుంటున్నారు, తిడుతున్నారు. తను స్లోగా ఆడాడు, నో డౌట్స్. స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ, నో డౌట్. కౌంటర్ పంచింగ్ చేయలేదు, నో డౌట్. ఇంకొంచెం ఫాస్ట్గా ఆడాల్సింది, నో డౌట్. బట్ ఈజ్ హైయెస్ట్ రన్ గెటర్ కదా, జాయింట్ హైయెస్ట్ రన్ గెటర్. తనకు ఒక అన్ప్లేయబుల్ డెలివరీ పడింది. ఏం చేయాలి అలాంటి డెలివరీస్ పడినప్పుడు? అలాంటి డెలివరీ పుకౌస్కి కూడా పడింది. సరే పుజారా అవుట్ అయిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ అశ్విన్ పరిగెత్తకుండా రన్అట్ అవడం, చాలా స్లోగా పరిగెత్తాడు. అశ్విన్ ఇస్ స్లో రన్నర్ నో డౌట్, బట్ ఇంకా స్లోగా పరిగెత్తడం, దానివల్ల అశ్విన్ రన్అట్ అవ్వడం. బుమ్రా డైరెక్ట్ హిట్, అది బ్రిలియన్స్ ఆఫ్ ఇట్. సో ఒకే ఇన్నింగ్స్లో 3 రన్అట్లు ఒక జట్టు చేసిందంటే కనుక ఖచ్చితంగా మ్యాచ్ని ఇలా సమర్పిస్తున్నట్టు అవుతుంది. జడేజా దగ్గర నుంచి, సిరాజ్ దగ్గర నుంచి ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. లీడ్ని 100 కన్నా తక్కువకి తీసుకొచ్చారు. 94 రన్ లీడ్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత సిరాజ్ నెగ్డెడ్. 94 రన్స్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు ఇండియా హ్యాడ్ 2 chances, అంటే టూ చాయిసెస్ ఇన్ఫాక్ట్. ఒకటి ఏంటంటే గో ఆల్ అవుట్ అండ్ టేక్ ది అటాక్. ఇంకోటి ఏంటంటే కొంచెం డిఫెన్సివ్గా ఉండి రన్స్ ట్రై చేయడం. ఇండియా ఏం చేసింది, స్టార్టింగ్లో అటాక్ కోసం వెళ్ళారు. ది గాట్ వికెట్స్. పుకావ్స్కి వికెట్ పడింది. బ్రిలియంట్ బాల్ సిరాజ్ దగ్గర నుంచి, బ్రిలియంట్ బాల్ అది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ ఎంపైర్స్ కాల్, సరే దట్ వాజ్ ఆల్సో రాంగ్ షాట్. అది వార్నర్ దగ్గర నుంచి ఎంపైర్స్ కాల్ అవుట్ అయ్యాడు. స్మిత్కి ఒక ఎంపైర్ కాల్ రివ్యూ వచ్చింది, తను కూడా సేఫ్ ఉన్నాడు. ఆ తర్వాత కొంచెం అర్థం కాని స్థితిలో ఇండియన్ బౌలింగ్ అనిపించింది. బుమ్రా ఫుల్ థ్రాటిల్ బౌలింగ్ వేయలేదు, టైటన్ చేయలేకపోయాడు. ఒక ఎండ్ని అశ్విని వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడేశారు. స్మిత్ డూప్, మార్నెస్, లబుషేన్ వీళ్ళిద్దరు చాలా బాగా ఆడేశారు. అండ్ దాంతో అశ్విన్ మీద కౌంటర్ అటాక్ చేయడం, జడేజా లేకుండా ఉండడం, టైట్ లెన్స్ పెట్టలేకపోయాడు. నవదీప్ సైని యంగ్స్టర్, ఈ కొన్నిసార్లు ఆ వేవర్డ్ బాల్స్ వస్తాయి. సిరాజ్ వాజ్ ద పిక్ ఆఫ్ ది బౌలర్స్. డే అయిపోయిన తర్వాత ఇంకేవో కంప్లైంట్స్ కూడా వచ్చేసాం. రేషియల్ డిస్క్రిమినేషన్ కామెంట్స్ ఏవో చేశారు సిరాజ్ మీద, బుమ్రా మీద అని. దాని గురించి ఈ వీడియోలో వద్దు. డే అయిపోయిన తర్వాత యూ ఎండ్ ద డే 3. ఆస్ట్రేలియా డ్రైవర్ సీట్లో కాదు, మొత్తం అంతా వాళ్ళే ఉన్నారు. ఇండియన్స్లో బస్సు కూడా ఎక్కనివ్వట్లేదు. సో ఇలాంటి టైంలో ఇండియా కంబ్యాక్ చేస్తుందా అంటే దర్ ఆర్ ఓన్లీ 2 options అగైన్. ఒకటి, గో ఆన్ ది అల్ట్రా డిఫెన్సివ్ మైండ్ సెట్. అసలు రన్స్ ఫుల్గా డ్రైఅప్ చేసిన, వికెట్ గురించి ఆలోచన లేదు. రన్స్ డ్రైఅప్. ఆ తర్వాత వికెట్ పడిందంటే దెన్ దే కెన్ కమ్ బ్యాక్ టు ది గేమ్. లేదు అంటే కనుక ఇప్పుడు ఎలా అయితే అటాకింగ్ మైండ్ సెట్తో వెళ్తున్నారు, మంచి గుడ్ లెంత్ బాల్స్ వేయగలిగితే, బుమ్రా దగ్గర నుంచి ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ రాగలిగితే, కొంచెం రెస్ట్ తీసుకొని వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున వచ్చి బాగా బౌలింగ్ చేయగలిగితే, పొద్దున చిన్న మాయిశ్చర్ లాంటిది ఉంటుంది అక్కడ, దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే థింగ్స్ విల్ బి డిఫరెంట్. వాళ్ళు ఆల్మోస్ట్ 4 runs per over ఆడుతున్నారు ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో. సో ముందు రన్స్ ఫ్లోని బాగా కట్టడి చేయాలి.
కట్టడి చేసి 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 వాళ్ళు ఎలాగైతే స్టార్టింగ్లో ఇవాళ డే స్టార్టింగ్లో ఎలాగైతే కట్టడి చేయగలిగారో అలాగే స్మిత్ని మార్నెస్ని కట్టడి చేయాలి. చాలా అంటే చాలా కష్టం. ఇట్స్ సెల్ఫ్ హ్యూజ్ టాస్క్. అండ్ జడేజా చేతికి ఏమైందో ఇంకా రిపోర్ట్స్ రాలేదు. మేబీ ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు ఏమైనా వచ్చిందంటే కనుక అది మీరే యాడ్ చేసుకోండి ఏంటి అని. జడేజా ఇస్ ఫైన్, హీ కెన్ కమ్ అండ్ హీ కెన్ బౌల్. లెఫ్ట్ తంబికి తగిలింది, చాలా ఇంపార్టెంట్. ఆ వేసేటప్పుడు కూడా బాల్ కాంటాక్ట్ అయినప్పుడు కొంచెం నొప్పి ఉన్నప్పుడు గ్రిప్ చేయడం కష్టం అవుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పిన్నర్. సో తమ్ము లేనప్పుడు జడేజా బౌలింగ్ ఏదంటే చాలా కష్టం అవుతుంది గ్రిప్ చేయడం. క్విక్గా ఓవర్స్ వేస్తూ ఉండాలి. అశ్విని కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాబట్టి అశ్విని కొంచెం డిఫెన్సివ్ మైండ్స్ ఫీల్డ్ సెట్స్ పెట్టాలి. అండ్ ఆ తర్వాత సిరాజ్ అండ్ బుమ్రా షుడ్ బౌల్ ఎక్సీడింగ్లీ వెల్. సో ఫస్ట్ సెషన్లో ఎంత తక్కువ రన్స్ ఇవ్వగలిగితే అంత మంచిది. ఒకవేళ మిరాకిల్ జరిగి వాళ్ళు ఏదన్నా టకటకటక వికెట్లు పడిపోయాయంటే ఒక 300 లోపల కనుక వాళ్ళందరూ ఆల్అౌట్ అయిపోయారు, 300 టార్గెట్ ఉంది అంటే అప్పుడు ఇండియాకి ఛాన్స్ ఉందంటే అప్పుడు కూడా కష్టమే. 200+ ఆన్ 4th innings వికెట్ దాని మీద ఆడే చెయ్యాలంటే చాలా కష్టం ఇండియాకి. ఐడిలైట్ 2003లో 200+ స్కోర్ని చేజ్ చేశారు, 233 కొట్టి కరెక్టే, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ ఇక్కడ 300 దాకా వెళ్ళాలి ఆన్ ఫారెన్ సాయిల్ విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్ ఆస్ట్రేలియాకి. కమిన్స్, హేజల్వుడ్, స్టార్క్ బెస్ట్ బౌలింగ్ అటాక్ చేస్తున్నప్పుడు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ షుడ్ గివ్ అ ఫెంటాస్టిక్ స్టార్ట్ ఇవ్వాలి. 300 లోపల ఆల్అౌట్ చేయగలిగితే దట్స్ గుడ్. లేదంటే కనుక రన్స్ ఫ్లోని చాలా కట్టడి చేసేసి లాస్ట్ సెషన్లో వాళ్ళు కనుక డిక్లేర్ చేసేట్టుగా చేస్తే ఇండియా షుడ్ బ్యాట్ 4 sessions ఫర్ ఎ డ్రా. 4 sessions అంటే దాదాపు 110 to 120 overs. 120 overs ఇండియా ఆడగలదంటే ఆల్మోస్ట్ 100 పైన ఓవర్స్ ఆడారు వాళ్ళు ఇండియా. 4th day వికెట్ మీద కొంచెం అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు కూడా ఆడొచ్చు. బట్ దెన్ సిడ్నీలో 4th day వికెట్ అప్పుడు కూడా ఆడి డ్రా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఒక మంచి గ్రిట్ చూపించాలి, డిటర్మినేషన్ చూపించాలి, మ్యాచ్ని పోగొట్టుకోకూడదని చూపించాలి. బట్ ఇక్కడ రియల్ క్యారెక్టర్ టెస్ట్ అవుతుంది. విన్ కోసం వెళ్ళాలా, జాగ్రత్త పడి సేవ్ చేసుకోవాలా. జాగ్రత్త పడి సేవ్ చేసుకునే మైండ్ సెట్లో వచ్చారంటే దానికి కంప్లీట్గా డిఫరెంట్ ప్లాన్ అండ్ ప్యాకేజ్ ఉంటుంది. యు ఆర్ టెలింగ్ ద వరల్డ్ దట్ వీఆర్ నెగటివ్, అయినా కూడా పర్వాలేదు సేవ్ చేసుకుందామంటే దట్ ఈస్ సమ్ స్టీల్స్ కావాలి, నర్వ్స్ ఆఫ్ స్టీల్ కావాలి అది చేయాలంటే. లేదు అటాక్ తీసుకుని వికెట్లు తీద్దాం అనుకుంటే అదే ప్రాసెస్లో రన్స్ ఇచ్చేసారంటే కనుక వాట్ ఈస్ ఇండియా డూయింగ్ అని అందరూ అంటూ ఉంటారు. సో వెరీ వెరీ టఫ్ డే 4 ఇండియాకి. మ్యాచ్ కంప్లీట్గా ఆస్ట్రేలియా చేతిలో ఉంది. ఇట్ ఈస్ దేర్ గేమ్ టు లూజ్. వాళ్ళు ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా మ్యాచ్ని డ్రా చేసుకున్న, ఆస్ట్రేలియా మ్యాచ్ ఓడిపోయినా దే ఆర్ టు బ్లేమ్. బట్ 2-1 సిరీస్ అయ్యేట్టుగా ఖచ్చితంగా కనిపిస్తోంది, అన్లెస్ ఇండియా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప. ఇస్తుందని చెప్పడానికి హోప్స్ పెట్టుకోవడం ఎటువంటి తప్పు లేదు. బట్ ఇస్తారా అనేది ప్రశ్న. ఎంతవరకు ఇవ్వగలరు అనేది అంచనా వేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా అంటే కనుక కామెంట్ చేసే బాధ్యత మాత్రం మీ మీద ఉంది. కాబట్టి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.